మెడలకు బోర్డులు తలిగించుకొని చేతిలో చిప్ప పట్టుకొని తొవ్వేంటి అచ్చిపోయేటోళ్ళని అడుగుతున్నారు చూస్తురా. వీళ్ళంతా మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో పనిచేసే పంచాయతీ కార్మికులు. వీళ్ళకు 3 నెలల సంది సర్కారు జీతాలే ఇస్తలేదట. రెక్కాడితే కానీ ఒక్కాడని బతుకులే. 3 నెలల సంది జీతాలు ఇవ్వకుంటే ఏం తినాలి, ఎట్లా బతకాలని బాధపడుకుంటా ఇగో ఇట్లా తొవ్వేంటి అచ్చిపోయేటోళ్ళను బిచ్చం అడిగి నిరసన చేస్తున్నారు. పెద్ద లీడర్లు కార్మికుల కాళ్ళు గడిగి వాళ్ళతోటి భోజనాలు చేసి వాళ్ళే నగరాన్ని శుభ్రంగా ఉంచే దేవుళ్ళు అన్నట్టు పొగడతలతోటి మునగచెట్టెక్కిస్తుంటారు. కార్మికులు ఎవ్వరు కూడా వాళ్ళ కాళ్ళు మొక్కాలే, పక్కకు కూసబెట్టుకొని అన్నం తినాలని ఏం కోరుకుంటలేరు. మేము చేసిన పనికి మాకు టైంకు జీతాలు ఇస్తే చాలు, మా బతుకులను గుర్తిస్తే చాలని కోరుకుంటున్నారు. మాకు సారి అన్నట్టు జీతాలు వస్తున్నాయి. 3 నెలలు జీతాలు రాక మేము బాగా ఇంట్లో ఇబ్బంది ఉంది. మరి పంచాయతీ ఆఫీసర్లకైనా ఎట్లా నిద్ర పడుతున్నది? కార్మికులకు 3 నెలల సంది జీతాలు రాకుంటే పైనోళ్ళతోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేయాలి కానీ మా జీతం అయితే 1 తారీఖు వచ్చింది చాలు, ఎవలేడో పోతే మాకేందన్నట్టు ఉంటే ఎట్లా అని అనుకుంటున్నారు జనం కూడా. పంచాయతీ కార్మికులు బిచ్చమెత్తుకున్న చూసైనా పంచాయతీరాజ్ శాఖ వాళ్ళకు ఏమన్నా అనిపించి టైంకు జీతాలు ఇస్తారో లేదో చూడాలి.